ఇంతకుముందు నయం మావా కనీసం మందన దాపించేవాడి ఈ మధ్య అసలు కనిపించడం మానేసాం. కాలేజ్కి వస్తే కదా కనిపించడానికి. నేను కాలేజీకి రాకపోవటం ఆ సిద్ధుగాడి వల్లేరా. సిద్ధుగాడి వల్ల? తొక్కల సిద్ధాంతం వల్ల ఒక ఫిగర్ కూడా పడతలేదు. అవును మావా, కాలేజీకి వచ్చావని కాదు ముఖ్యం, ఫిగర్ ని పడగొట్టేవా లేదా అది ముఖ్యం. అంటే ఇప్పుడు ఫిగర్ కత్తి లాంటి ఫిగర్ పడింది. బాడీ బాలీవుడ్, టాకింగ్ టాలీవుడ్, సౌండ్ లో హాలీవుడ్. అందుకే నా కారు తన గిఫ్ట్ గా ఇచ్చా. కారు ఇచ్చావా? ఒక్క కారేంట్రా, కారు మీద తాజ్ మహల్ కట్టిస్తాను. మావా ఆ ఊగే తాజ్ మహల్ మందే అనుకుంటా. రండి బాబు రండి, కారు ఎక్కితే వెయ్యి దిగితే వెయ్యి. అవునరా, అవును. నా తాజ్ మహల్ ఎవడు పేస్తానండి. కారు కోరికలు తీర్చే సరికొత్త కారు. నమస్తే సార్. నమస్తే. కుర్ర కారు కోరికలా? ఏదో ఒకసారి డోర్ తీయమ్మా. చూడండి సార్. ఈరోడు శివాజీ సినిమాలో రజనీకాంత్లా ఉన్నాడు. సూపర్. ఇలా అంటున్నాడట్రా. మామ ఆడు చూడరా. బాబాయ్ పురుష్. పురుష్ అంటే పుర్రె పగిలిపోద్ది. ఎల్బోర్డ్ తగిలించుకొస్తుంటే లర్నింగ్ అనుకున్నాను కానీ ఇంత కర్నింగ్ అనుకోలేదే. మాది పెద్ద కంపెనీ అంటే రాంగోపాలమంత కంపెనీ అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను. మీ అక్కలు ఉండేది ఎర్రపల్లి ఏరియా అంటే రెడ్ లైట్ ఏరియా. కలిసి ఉందారా, ప్రేమించుకున్నారా, అమాప్కే కోనని ఫ్యామిలీ అంటే అతను మా బాబాయ్ డార్లింగ్. ఎంత మంది బాబాయ్లే నీకు, ఊరి నిండా బాబాయ్లే, ఊరి నిండా బాబాయ్లే. వచ్చే నిన్ను నమ్మి నా స్కూటీ ఇచ్చా, నా కార్ ఇచ్చా, బంగారం లాంటి నా మనిషి నీకు తెలియదురా. ఆనందించింది గొడవ. ఎవరా మిత్రం? మా అన్నయ్య అండి. అన్నయ్య? అవును అన్నయ్య. నమ్మద్దు నమ్మద్దు